హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సుధ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి కొబ్బరితోటి మామిడికాయతోటి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. చాలా అంటే బాగుంటుందండి. ఇక్కడ కోనసీమలో ఫేమస్ అనమాట కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఇది ఫంక్షన్లో ఎక్కువ వేస్తారండి. ఎలా చేసుకోవాలో ఏంటో, నేను ఎలా చేస్తాననేది మీకైతే చూపిస్తానండి. ఈ వీడియో ఎక్కడ ఆపుకోకుండా చక్కగా చూసేయండి. ఇక్కడ నేను పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ అయితే నేను రెడీ చేసుకున్నానండి. పోపుతో సహా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇదిగోండి, స్టవ్ అయితే వెలిగించుకుని ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి. పచ్చిమిరకాయలు వేపుకుంటాకైతే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు అయితే మనం ఆయిల్ వేయంగానే పేలుతాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుందామండి. వేపుకుందాం పచ్చిమిరకాయలు. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ తీసుకుని చక్కగా తురుము తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక మామిడికాయ తీసుకున్నాను. ఏంటంటే ఒక మామిడికాయ ఒక కొబ్బరికాయకి సరిపోద్ది అనమాట. ఇంకా పచ్చిమిరకాయలు అయితే 10 పైనే తీసుకున్నాను. మనకు పైసీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే ముక్కలుగా ఇరుపుకుని వేసుకుందామండి. లేదంటే పేలి చేతుల మీద మన చేతుల మీదే పడతాయి అన్నమాట. ఇంకా ఈ పచ్చిమిరకాయలు కూడా ఇలా వేపుకోవాలి. ఈ పచ్చడికి కొత్తిమీర కూడా కన్ఫామ్గా ఉండాల్సిందేనండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా ఈ పచ్చిమిరకాయలన్నీ ఇలా వేపుకునేటప్పుడు ఈ మామిడికాయ కూడా మనం తురుము తీసుకుందామండి. ముందే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. 2 పక్కలు కట్ చేసుకుని ఇదిగోండి ఇలా అయితే మనం ఫీల్ తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని మామిడికాయ మనం కొబ్బరికాయ ఎలా తురిమేసుకున్నామో మామిడికాయ కూడా అలా తురిమేసుకోవాలి చక్కగా నీట్గా. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఇలా తురుము తీసేసుకోవాలి శుభ్రంగా. ఇలా తురుము తీసేసుకుని మనం మామిడికాయ తురుము తీసుకుంటా ఈ పచ్చిమిరకాయలు కూడా వేపేసుకుందామండి. పచ్చిమిరకాయలు అయితే వేగిపోయినాయి, అందుకే స్టవ్ అయితే ఆపేసాను. ఇదిగోండి ఇలా అయితే తురుము తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి మామిడికాయ అంతా ఇలా తురుము తీసేసుకున్నాను అనమాట. దీనికి తురుమే తీసుకోవాలండి, మిక్సీలో వేసి రుబ్బేసేయకూడదు. దీనికి తురుము తీసుకుంటేనే దీని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా తురుము తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా కొబ్బరి. ఇదిగోండి కొబ్బరి కూడా బ్లాక్ది ఏం రాకుండా వైట్దేనే నేను తురుము తీసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి. ఈ పచ్చిమిరకాయలు అయితే వేగిపోయినాయి కదా, చల్లారాక శుభ్రంగా మనం మిక్సీ అయితే వేసేసుకుందామండి. రోట్లో కూడా నూరుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీలో వేస్తున్నా. శుభ్రంగా మనం మిక్సీ పట్టేయాలి. ఇలా మిక్సీ పట్టేసి ఇప్పుడు వీటిలో వేసేసుకోవచ్చండి. ఇదిగోండి డైరెక్ట్గా మనం ఈ తురుములోకి అయితే వేసేసుకుందాము. చెయ్యి అయితే కాలుతుంది, కొంచెం వేడిగానే మిక్సీ పట్టేశాను. మీరైతే చల్లారాక పెట్టుకోండి. మా అబ్బాయి అయితే ఏంటో అంటున్నాడండి. ఇంకా అందు గురించి అయితే మా అబ్బాయి ఇంకా నేను సీరియస్గా చూశాను చేతులు కాలుతున్నాయని. ఇదిగోండి ఈ తురుము అయితే ఇలా వేసేసుకున్నాను దీంట్లోకి. ఇంకా చేతితో కాలుతుందని స్పూన్తో అయితే వేసేస్తున్నా. మీకు ఇంకేమైనా వంటలు కావాలన్నా కామెంట్ అయితే చేయండి, చేస్తాను. ఇదిగోండి పచ్చిమిరకాయ తొక్కు, మామిడికాయ తురుము, తర్వాత కొబ్బరి తురుము, కొత్తిమీర అండి. దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలండి. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇది నిల్వ కూడా ఉంటుంది, మనం ఎక్కడ వాటర్ వేయలేదు కదా, చాలా నిల్వ కూడా ఉంటుంది అనమాట. పులిహోరలాగా పొడి పొడిలాడుతుంది పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకుని మనం తాలింపు అయితే పెట్టేసుకుందామండి. ఇదిగోండి మనం తీసుకున్నాయి
పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, కరివేపాకు అన్నీ వేసుకుని చక్కగా తాలింపు అయితే పెట్టేసుకోవాలి. మొత్తం వేసేసానండి. ఇంకా మొత్తం వేసుకుని మనం బాగా ఎర్రగా వేగాక తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు మట్టుగా వేసుకోవాల్సిందే కంపల్సరిగా. చెప్పాను కదా పులిహోరకి మళ్ళీ పచ్చడి పొడి పొడిలా ఆడుతుందని. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇలా తాలింపు అయితే పెట్టేసుకోవాలండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది, నిలవ కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా పోపు అయితే మాడిపోద్దని. ఇదిగోండి మనం ఇప్పుడు ఇలా కలుపుకుంటామే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రేపు వీడియోలో మంచి వీడియోలో కలుద్దాము. మనకి ఏమేమి వంటలు కావాలో, మనకి వీడియోలు ఎలా తీయాలో ఏంటన్నది కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చుతున్నాయా లేదని కూడా కామెంట్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. బాయ్ బాయ్.